హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ అని. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఆల్ న్యూ 2024 జీప్ కంపాస్లోనే లాంగిట్యూటెడ్ ఆప్షన్ వేరియంట్ రివ్యూ తీసుకొచ్చాను. ఇది సెకండ్ బేస్ మోస్ట్ వాల్యూ ఫర్ మనీ రికమెండెడ్ వీడియో, అది కూడా ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్గా. సో జీప్ కంపాస్ ఫస్ట్ జనరేషన్ మనకు 2007లో ప్యాట్రియోట్ అనే నేమ్తో లాంచ్ చేశారు. ఇప్పుడు సెకండ్ జనరేషన్ మోడల్ 2016 నుంచి చూస్తున్నాం మనము. ఇది డెబ్యూ వచ్చేసి బ్రెజిల్లో మనకు లాస్ ఏంజల్స్ ఇంటర్నేషనల్ ఆటో షోలో డెబ్యూ చేశారు. ఇప్పుడు 2024 మోడల్ చూస్తున్నాము. 2020లోనే మనకు ఫేస్ లిఫ్ట్ అనేది వచ్చింది. సో ఐకానిక్ అమెరికన్ బ్రాండ్ అయిన జీప్ ఇండియన్ వాళ్ళు 2023 ఎండింగ్లోనే మన కంపాస్లో 4x2 ఆటోమేటిక్ అవతార్ని కూడా లాంచ్ అనేది చేశారు. దాంతోపాటు బ్లాక్ షార్క్ ఎడిషన్ కూడా లాంచ్ చేశారు. ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉన్నాయి, ఒకసారి వీడియో అయిపోయిన తర్వాత వెళ్ళి చూడొచ్చు. కంపాస్లోనే లాంగిట్యూటెడ్ ఆప్షన్ యొక్క వేరియంట్ ప్రైజెస్ గురించి మాట్లాడితేను. సో ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ సెకండ్ బేస్, ఇది 24,69,000 నుంచి ఎక్స్-షోరూమ్ స్టార్ట్ అవుతుంది. దీంట్లో ఆటోమేటిక్ తీసుకుంటే 26,69,000 అనేది ఎక్స్-షోరూమ్ ప్రైస్ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో కంటిన్యూ చేసేకంటే ముందు, సో ఇంత వాల్యూ ఫర్ మనీ ఎక్స్క్లూజివ్ కంటెంట్ ఆటోమొబైల్కి సంబంధించి తెలుగులో వస్తుందంటే అది ఓన్లీ బైకర్స్ బాయ్స్ తెలుగు మాత్రమే. సో ఇలాంటి ఛానల్ ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకండి. సో కొత్త వ్యూయర్స్ అండ్ విజిట్ చేసిన వాళ్ళకి మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్ పెట్టుకొని కంటిన్యూగా అయితే చూడండి. అండ్ ఈ వాల్యూ ఫర్ మనీ కంపాస్కి వచ్చేసి నేను లైక్స్ టార్గెట్ జస్ట్ 3K మాత్రమే ఇస్తున్నాను. వీడియో చూసే ప్రతి వాళ్ళు కూడా వీడియోని లైక్ చేసుకుంటే టార్గెట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ ద వీడియో క్విక్లీ. ఇంకా వేరియంట్ చూసాను, స్పోర్ట్స్ బేస్ మోడల్ లాంగిట్యూడ్ ప్లస్ వస్తుంది, లిమిటెడ్ మోడల్ ఎస్, ట్రైల్ హవక్ 4-wheel డ్రైవ్తో మాత్రమే ఉంటుంది, బ్లాక్ షార్క్ ఆల్సో మనకు లిమిటెడ్ ఎడిషన్ రీసెంట్గా లాంచ్ అయింది. సో ఫస్ట్ మనకు జీప్ వాళ్ళ క్లెవర్లీ రీడిజైన్ ఫ్రంట్ ఫ్యాసియా నుంచి జీప్ లోగో ఆన్ ద హుడ్ పైన చూడొచ్చు 3D క్రోమ్ ఫినిష్లో. అండ్ ఆల్సో ఆల్రౌండ్ క్రోమ్ డే లైట్ ఓపెనింగ్తో పాటు బ్రైట్ 7 స్లాట్ గ్రిల్ విత్ బ్లాక్ సరౌండింగ్స్, క్రోమ్ గార్నిష్ ట్రీట్మెంట్స్ చూడొచ్చు. మెష్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ మనకు గ్రిల్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ట్రెడిషనల్ 7 స్లేట్ గ్రిల్ చూడొచ్చు. కాకపోతే ఫ్రంట్ వ్యూ కెమెరా అనేది మిస్ అయింది మనకు ఈ వేరియంట్లో. నెక్స్ట్ మీకు కంటిన్యూయేషన్ హెడ్ ల్యాంప్స్లో చూస్తాను, బ్రైట్ ఫుల్ LED రిఫ్లెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ ఆఫర్ చేస్తున్నారు, విచ్ ఇస్ వాల్యూ ఫర్ మనీ. ఆల్సో డే టైమ్ రన్నింగ్ లైట్స్ కూడా మీకు ఉంటాయి అందులోనే, విత్ కన్వర్టబుల్ టర్న్ ఇండికేటర్స్ అయితే లేవు. ఇందులో మనకు హెలోజిన్ బల్బ్స్ అనేవి హెడ్ ల్యాంప్స్ హౌసింగ్లోనే చూడొచ్చు. బాడీ కలర్ బంపర్స్ ఫ్రంట్లో చూడొచ్చు. ఆల్సో ఫుల్ LED ఫాగ్ ల్యాంప్ హౌసింగ్ విత్ కార్నరింగ్ ఫంక్షన్స్తో పాటు నెక్స్ట్ మీకు 2 స్లాట్ సిమ్ ట్రీట్మెంట్ ఆన్ ద బంపర్స్, నంబర్ ప్లేట్, నేమ్ ప్లేట్ పొజిషనింగ్ అండ్ బ్లాక్ స్కిడ్ ప్లేట్స్ ఫ్రంట్ ఎండ్లో చూడొచ్చు. అలాగే ఈ కలర్ వచ్చేసి బ్రిలియంట్ బ్లాక్ అంటారు. దీంతో పాటు 7 కలర్ ఆప్షన్స్ అనేవి ఈ వేరియంట్లో అవైలబిలిటీగా ఉన్నాయి. ఇంకా బోనెట్ మనకు అప్రైట్ స్టాండ్స్ SUV లుక్స్ అనేవి తీసుకొస్తుంటాయి. డీప్ కర్ట్స్ అండ్ క్రూజెస్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ బోనెట్ పైన వచ్చి ఏరోడైనమిక్ డిజైన్స్. బోనెట్ పైన మీకు 2 వాషర్ జెట్స్ ఆఫర్ చేస్తున్నారు ట్రెడిషనల్ డిజైన్తో పాటు. హై క్వాలిటీ డబుల్ బ్లేడ్ ఫ్రంట్ వైపర్స్ అనేవి చూడొచ్చు. ఆల్సో మీకు హ్యూజ్ విండ్ స్క్రీన్ ఫ్రంట్ ఏరియాతో పాటు ఆటో రెయిన్ సెన్సింగ్ వైపర్ ఫ్యూచర్ కూడా ఇందులో వచ్చేస్తుంది. డైమెన్షన్స్లో వస్తే 4.4 మీటర్స్ ఆఫ్ లెంత్ ఉంది, 1.82 మీటర్ విత్ 1.64 మీటర్ ఆఫ్ హైట్తో వస్తుంది. 2636 mm ఆఫ్ వీల్ బేస్ ఉంటుంది. ఇంకా ఫ్రంట్ ఫెండర్స్ నుంచి చూస్తే మనకు స్క్వేరిష్ టైప్ ఆఫ్ వీల్ ఆర్చెస్ అనేవి చూడొచ్చు రగడ్ లుక్స్తో పాటు. అండ్ కంప్లీట్లీ రీడిజైన్ అలాయ్ వీల్స్ 17 ఇంచెస్ టైర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సిల్వర్ మల్టీ స్పోక్ అలాయ్ వీల్స్ ఇస్తున్నారు ఇందులో చూడొచ్చు. 255 R17 ఇంచెస్ వీల్స్ అనేవి చూడొచ్చు. ఇందులో మీకు ఫెరిస్టోన్ ఆల్ సీజన్ టైర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు 2+ రేడియల్తో పాటు. ఫ్రంట్ మీకు డిస్క్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. జీప్ బ్రాండింగ్ ఆన్ అలాయ్ వీల్తో పాటు చూడొచ్చు. ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చే వరకు MacPherson స్టంట్ విత్ లోవర్ కంట్రోల్ ఆర్మ్ ఆఫ్ సస్పెన్షన్. అండ్ ఇందులో మీకు 4x2 ఆటోమేటిక్ జీప్ వాళ్ళు రీడిజైన్ సస్పెన్షన్ చేశారు. ఫ్రీక్వెంట్లీ సెలెక్టెడ్ డాంపర్స్ యూజ్ చేయడం వల్ల మరింత కంఫర్ట్ అండ్ లాంగ్ డ్రైవ్స్ కానీ చాలా బాగుంటుంది. ఇంకా సైడ్స్ నుంచి చూస్తే బాడీ కలర్ బ్లాక్అవుట్ అవుట్ సైడ్ రేర్ మిర్రర్ చూడొచ్చు. ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్తో పాటు సైడ్ బ్లింకర్స్ కూడా యాడ్ చేశారు. కాకపోతే 360° కెమెరాస్, సైడ్ వ్యూ కెమెరాస్ మిస్ అయ్యాయి. పెడల్ ల్యాంప్స్ ఉన్నాయి. కంపాస్ బ్యాచింగ్ ఆన్ ద ఫ్రంట్ డోర్ ప్యానల్స్ అనేవి ట్రెడిషనల్ డిజైన్ 3D లుక్స్లో తీసుకొస్తున్నాయి. సైడ్ బ్లాక్అవుట్ సీల్స్, బాడీ క్లాడింగ్స్, కాకపోతే బ్లాక్ ప్లాస్టిక్ ఫినిష్లో ఇస్తున్నారు. బాడీ క్లాడింగ్స్ బాడీ కలర్లో ఇచ్చుంటే ఇంకా బాగుంటుండే. సైడ్ ప్రొఫైల్ ఓవరాల్గా మీకు సెకండ్ బేస్ మోడల్ ఇలా కనిపిస్తుంది రిచ్ లుక్స్ తోటి. నా ఫేవరెట్ టచ్ వచ్చేసి ఈ క్రోమ్ బెల్ట్ లైన్ ట్రీట్మెంట్ విండో అప్పర్ సరౌండింగ్స్ ఏదైతే ఉందో ఇది నా ఫేవరెట్ టచ్. అండ్ గ్లాసీ బ్లాక్ బీ పిల్లర్స్, బిలో ద లోవర్ సైడ్ విండో లైన్ వచ్చేసి మనకు బ్లాక్ ఫినిష్లో ఇస్తున్నారు. బ్లాక్అవుట్ రూఫ్ రైల్స్ విత్ క్రోమ్ గార్నిష్ ట్రీట్మెంట్ విత్ పానరామిక్ సన్ రూఫ్ ఆఫర్ చేస్తున్నారు. ప్లాస్టిక్ బ్లాక్ షార్క్ ఫిన్ యాంటీనా రూఫ్ అండ్ టాప్లోనే చూడొచ్చు. కంపాస్ 4x2 మాన్యువల్ ట్రాన్స్మిషన్ డైలీ యూజర్స్ కస్టమర్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. రేర్ నుంచి కూడా స్క్వేరిష్ టైప్ ఆఫ్ వీల్ ఆర్చెస్ సేమ్ అదే అలాయ్ వీల్స్ డిజైన్, కాకపోతే రేర్ కూడా మీకు డిస్క్ బ్రేక్స్ ఆఫర్ చేస్తున్నారు. బెటర్ స్టాపింగ్ పవర్ అయితే ఉంటుంది. ఫెరిస్టోన్ ఆల్ సీజన్ టైర్స్ ఆఫర్ చేస్తున్నారు 2+ రేడియల్గా. రేర్ సస్పెన్షన్ వచ్చే వరకు మల్టీ లింక్ సస్పెన్షన్ విత్ స్టంట్ అసెంబ్లింగ్తో పాటు ఇప్పుడు సెలెక్టివ్ డాంపర్స్ యూజ్ చేయడం వల్ల మ్యాక్స్ కంఫర్ట్ అండ్ డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ కూడా బెటర్ అనేది అవుతుంది. కంపాస్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ 178 mm వరకు ఉంటుంది అండ్ 60 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీతో వస్తుంది. సో ఇది మనకు ఫ్రంట్ ఇంజన్ 2-wheel డ్రైవ్, ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్ కూడా వస్తుంది. ఫస్ట్ కాన్సెప్ట్
కాన్సెప్ట్ కంపాస్ కార్ 2002లో నార్త్ అమెరికాలో లాంచ్ చేశారు. అది 3.7 V6 ఇంజన్తో డెబ్యూ చేశారు. బట్ అది ప్రొడక్షన్ లైన్ వరకు రాలేదు, పవర్ టెక్ ఇంజన్ ఉండే. కంపాస్ లాంగిట్యూడ్ అనేది బేస్ స్పెక్ స్పోర్ట్స్ స్ట్రీమ్ వేరియంట్ పైన బేస్డ్ అయి ఉంటుంది. నా కమింగ్ టు రేర్ ప్రొఫైల్ నుంచి జీప్ బ్యాచింగ్ ఆన్ ద సెంటర్ ఆఫ్ టెయిల్ గేట్ 3D క్రోమ్ ఫినిష్లో ఇస్తున్నారు. రేవ్యూ కెమెరా, నేమ్ ప్లేట్, న్యూ కంపాస్, నంబర్ ప్లేట్ పొజిషనింగ్ దగ్గర చూడొచ్చు. అండ్ కంటిన్యూయేషన్ టెయిల్ ల్యాంప్స్ చూసాను మీకు ఇందులో ఆల్ LED టెయిల్ ల్యాంప్స్ ఆఫర్ చేస్తున్నారు. స్ప్లిటెడ్ డిజైన్తో పాటు డే టైమ్ రన్నింగ్ లైట్ కూడా చూడొచ్చు టెయిల్ ల్యాంప్స్లోనే. బట్ టర్న్ ఇండికేటర్ స్టిల్ ఆన్ ద హెలోజిన్ బల్బ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు కాస్ట్ కటింగ్ గాను. అండ్ ఈ క్రోమ్ బెల్ట్ లైన్ ట్రీట్మెంట్ కంటిన్యూ మనకు రేర్ విండ్ స్క్రీన్ వరకు కూడా మంచి టచ్ అనేది తీసుకొస్తుంది బ్లాక్ కలర్ కార్కి. బాడీ కలర్ బంపర్స్ ఆల్సో రేర్ కూడా ఫాగ్ ల్యాంప్ హౌసింగ్ చూడొచ్చు. రిఫ్లెక్టర్స్ ట్రీట్మెంట్తో పాటు బాడీ కలర్ బంపర్ డ్యూయల్ టోన్ ట్రీట్మెంట్గా అయితే ఉంది. అండ్ లాంగిట్యూడ్ బ్యాచింగ్ ఆన్ ద రైట్ సైడ్ టెయిల్ గేట్లో ఆఫర్ చేస్తున్నారు 3D క్రోమ్ ఫినిష్లో. నెక్స్ట్ మీకు ఇక్కడ ఫ్యూచర్స్ వైజ్గా చూసాను. సో స్పాట్స్ ట్రీట్మెంట్ వల్ల ఏరోడైనమిక్ డిజైన్స్ అనేవి తీసుకొస్తుంటాయి వెహికల్కి. ఆల్సో డిఫాగర్ అయితే వచ్చేస్తుంది, వైపర్తో పాటు వాషర్ కూడా ఉంటుంది మనకు సెకండ్ బేస్ మోడల్ నుంచి. అండ్ ఇక్కడ స్నేక్ డిజైన్ అనేది రేర్ విండ్ స్క్రీన్ పైన చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీకు హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్లోనే స్పోర్టీ స్పాయిలర్ ట్రీట్మెంట్ అనేది చూడొచ్చు. మరింత ఏరోడైనమిక్ డిజైన్స్ తీసుకొస్తాయి. స్పాయిలర్ ట్రీట్మెంట్ మనకు సెకండ్ బేస్ మోడల్ నుంచి కూడా ఉంటుంది కంపాస్ డిజైన్లోనే. రేర్ మనకు షార్క్ ఫిన్ యాంటీనా రూఫ్ అండ్ టాప్లో అనేది చూడొచ్చు. ఫ్రెండ్స్ రండి ఇప్పుడు ఒకసారి మనం బూట్ స్పేస్ అనేది చూద్దాము. ఫస్ట్ ఒకటి మిస్ అయింది ఏంటంటే ఇందులో మనకు ఎలక్ట్రిక్ పవర్ టెయిల్ గేట్ రాదు సెకండ్ బేస్ మోడల్లో. అంత ఇంపార్టెంట్ కూడా కాదు మనకు. అప్రైట్ ఓపెనింగ్ ఆఫ్ టెయిల్ గేట్ అనేది చూడొచ్చు. లీటర్స్ వైజ్గా 438 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అనేది చెప్తున్నారు. 3 బిగ్ సైజ్ సూట్ కేసెస్ ఈజీగా ప్రాక్టికల్గా ఫిట్ అవుతాయి. 4 స్మాల్ సైజ్ సూట్ కేసెస్, లగేజెస్, హ్యాండ్ బ్యాగ్ ఈజీగా అయితే వచ్చేసాయి ఈ బూట్లో చూడొచ్చు. మినిమం ప్రాక్టికల్ స్పేస్ అయితే ఉంది మనకు. బూట్లో చూస్తే ప్రాక్టికల్ ఫీచర్స్లో బూట్ ట్రంక్ ఓపెనింగ్ లైట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అట్ ద సేమ్ సైడ్ ఆపోజిట్లో కూడా ట్రంక్ ఓపెనింగ్ లైట్ 2 ప్రొవైడ్ చేస్తున్నారు హుక్స్తో పాటు చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మీకు ఇలా బూట్ అయితే కనిపిస్తుంటుంది. 60/40 స్ప్లిటెడ్ సీట్స్. అండ్ దీని కింద మనకు స్పేర్ వీల్ అనేది ఆఫర్ చేస్తారు. స్పేర్ వీల్ ఆబ్వియస్లీ ఎక్స్పెక్ట్ చేసినట్టు స్టీల్ వీల్ విత్ స్మాలర్ సెక్షన్ ఆఫ్ వీల్ అనేది ఇస్తున్నారు. కొంచెం స్టోరేజ్ స్పేస్ అనేది చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ పైన బూట్లోనే టూల్ కిట్ అండ్ వార్నింగ్ ట్రయాంగులర్, కొంచెం కంపార్ట్మెంట్ స్టోరేజ్ స్పేస్ అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ 2 సైడ్లు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో మనకు పార్సల్ ట్రే ఫ్యూచర్ కూడా మనకు సెకండ్ బేస్ ఆఫ్ లాంగిట్యూడ్ నుంచి వచ్చేస్తుంది. ఒకటి ఎలక్ట్రిక్ పవర్ టెయిల్ గేట్ ఒకటి మిస్ అయింది. అది ఓన్లీ మనకు హైయర్ స్పెక్ స్ట్రీమ్ వేరియంట్స్లోనే వస్తుంది. రేర్ వ్యూ కెమెరా అనేది చూడొచ్చు విత్ హెలోజిన్ నంబర్ ప్లేట్ లైట్స్ అనేవి ఉంటాయి. సో 2020లో జీప్ కంపాస్ యొక్క ఫేస్ లిఫ్ట్ అనేది లాంచ్ అయింది మనకు. ఇప్పుడు అదే వర్షన్ 2024 మోడల్ మనం చూస్తున్నాం. ఇంటీరియర్లోకి స్టెప్ ఇన్ అయిపోదాం. బాడీ కలర్ ఎక్స్టీరియర్ డోర్ హ్యాండిల్స్ చూడొచ్చు. ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్ చూడగానే డ్యూయల్ టోన్ బ్లాక్ అండ్ గ్రేజ్ ఫినిష్ ఆఫ్ లైట్ ఐవరీ కలర్ ఇంటీరియర్స్ ఇస్తున్నారు. లాట్ ఆఫ్ ప్రీమియం ఫీల్, లగ్జరీతో పాటు ఏరీ ఫీలింగ్ అనేది మనకు సెకండ్ బేస్ మోడల్ నుంచి వస్తుంది. నా డోర్స్ నుంచి చూస్తే మీకు వైడర్ ఓపెనింగ్ ఆఫ్ డోర్స్ చూడొచ్చు. హ్యూజ్ విండో గ్లాస్ ఏరియా ఇస్తున్నారు. రేర్ కర్టన్స్ లేవు కానీ సిల్వర్ క్రోమ్ ఇంటీరియర్ డోర్ హ్యాండిల్స్, లగ్జరీ టచెస్ చూడొచ్చు. కాకపోతే పియానో గ్లాసీ సరౌండింగ్స్ హైయర్ స్పెక్ స్ట్రీమ్ వేరియంట్లో వస్తుంది. డోర్ ప్యాడ్స్ పైన మీకు సాఫ్ట్వేర్ లెదర్ ట్రీట్మెంట్ ఆఫర్ చేస్తున్నారు. బ్లూ లైనింగ్ స్టిచెస్తో పాటు చూడొచ్చు. మరింత లగ్జరీ టచ్, సాఫ్ట్వేర్ మెటీరియల్స్, హోల్డర్స్ అండ్ పవర్ విండో స్విచ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. పాకెట్స్ కూడా డీసెంట్ స్టోరేజ్ స్పేస్ ఉంది. 6 స్పీకర్స్ స్టాండర్డ్గా అయితే వస్తాయి. సీట్స్ చూస్తేనే కంఫర్టబుల్గా ఉన్నాయి కదా, 60/40 స్ప్లిటెడ్ సీట్స్. అండ్ కంపాస్ ఒక ప్లాట్ఫామ్ FCS స్మాలర్, వైడర్, లాంగర్ వీల్ బేస్ 4x4 ప్లాట్ఫామ్ పైన ఉంటుంది. 4x2 ఆప్షన్ కూడా వస్తుంది. మీరు ఇప్పుడు చూస్తుంది అదే. లోపల కూర్చొని ఒకసారి కంఫర్ట్ ఎలా ఉంటుంది కంపాస్ చూపిస్తాను. బెస్ట్ అండర్ థైస్ సపోర్ట్ చూడొచ్చు. కంపాస్ ఎప్పుడు కూడా డిసప్పాయింట్ చేయదు. సో నీరు కూడా ప్లెంటీ ఇనఫ్ విత్ స్కూప్ డోర్ సీట్స్, మ్యాగ్జిన్ హోల్డర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మ్యాక్సిమం అండ్ ఇది మినిమం నీ రూమ్ అనేది చూడొచ్చు. నెక్స్ట్ మీకు హెడ్ రూమ్ కూడా చూస్తే ప్లెంటీ ఇనఫ్. నా హైట్ 5.7 ఇక్కడ వరకు అయితే వస్తుంది. అబౌవ్ 6 feet వాళ్ళకి నో ఇష్యూస్. బ్లాక్ హోల్డర్స్, ఫోల్డబుల్ హెలోజిన్ రీడింగ్ ల్యాంప్స్, బ్లాక్ రూఫ్ లైనింగ్, అకస్టిక్ ఫీల్ తీసుకొస్తుంది. హ్యూజ్ పానరామిక్ సన్ రూఫ్, లాట్ ఆఫ్ ఏరీ ఫీలింగ్ తీసుకొస్తుంది క్యాబిన్లోకి. ఆల్ ద 3 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ విత్ బ్లూ లైనింగ్ స్టిచెస్ అనేది రియల్లీ అవసరం. 3 passengers కూడాను. అండ్ ఆల్సో సెంటర్ ప్యాసింజర్ 3-point సీట్ బెల్ట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సెంటర్ ఆర్మ్ రెస్ట్ కూడా వస్తుంది సెకండ్ బేస్ నుంచే విత్ ట్విన్ కప్ హోల్డర్స్ అండ్ కీ హోల్డర్ కూడా ప్రాపర్గా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బకెట్ హగీ సీట్స్, లెదర్ కమ్ ఫ్యాబ్రిక్ అపాలిస్టీ సీట్ కవర్స్ అనేది చూసి సెమీ లెదర్ ఫ్యాబ్రిక్ అపాలిస్టీ విత్ లైట్ గ్రేజ్ ఫినిష్లో ఇస్తున్నారు. చాలా కంఫర్టబుల్ అయితే ఉన్నాయి. ఐసోవిక్ చైల్డ్ సీట్స్ మౌంట్స్, 3-point సీట్ బెల్ట్స్, హ్యాంకర్స్ చూడొచ్చు. 3 passengers కంఫర్టబుల్లీ లాంగ్ డ్రైవ్స్కి అయితే వెళ్ళొచ్చు. సెంటర్ ప్యాసింజర్ కూడాను. సో ఇక్కడ స్విచ్ ద్వారా నాబ్ ద్వారా మనం సీట్స్ ఫోల్డింగ్ కూడా చేసుకోవచ్చు. కంఫర్ట్ కీ ఫీచర్స్లో మనకు రేర్ ఏసీ వెన్స్, బ్లోవర్ కంట్రోలర్ అండ్ USB ఛార్జింగ్ పోర్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. హంప్ ఆల్మోస్ట్ స్లైడ్గా వచ్చింది. 3D మ్యాట్స్ చాలా బాగున్నాయి. డాష్ వచ్చేసి మీకు సెకండ్ బేస్ లాంగిట్యూడ్ది ఇలాగైతే కనిపిస్తుంది. సైడ్ పిల్లర్స్ పైన మీకు హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ ఫ్రమ్ ద సెకండ్
సెకండ్ బేస్ మోడల్ 6 ఎయిర్ బ్యాగ్స్ అని చూడొచ్చు. ఇంతకుముందు వరకు సెకండ్ బేస్లో 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటుండే. కంపాస్ అసెంబ్లింగ్ మెక్సికో, ఇటాలియన్, బ్రెజిల్, చైనా, ఇండియాలోని మహారాష్ట్ర రజంగన్ అసెంబ్లింగ్ అవుతుంది కంపాస్ సిన్స్ 1996 నుంచి ఉంది మనకి ఇది. అండ్ కోపాసన్ సైడ్ కూడా ప్రాక్సిమిటీ రిక్వెస్ట్ సెన్సర్ ప్రొవైడ్ చేసిన విచ్ ఇస్ రియలీ వాల్యూ ఫర్ మనీ. ఫస్ట్ లుక్ ఆఫ్ ఫ్రంట్ డిజైన్ చూడండి, క్యాబిన్ మీకు డ్యూయల్ టోన్ లైట్ గ్రేజ్ విత్ బ్లాక్ ఇంటీరియర్స్ విత్ లెదర్ కమ్ ఫ్యాబ్రిక్ అపాలిస్టీ సీట్ కవర్స్. సో మనకు ప్రీమియం ఇంటీరియర్స్ అనేవి సెకండ్ బేస్ నుంచే ప్రొవైడ్ చేసిన జీప్ వాళ్ళు. ఫ్రంట్ డోర్స్ డిజైన్స్ మాత్రం సేమ్ అవే ఉంటాయి మనకు, సిల్వర్ క్రోమ్ ఇంటీరియర్ డోర్ హ్యాండిల్స్. కాకపోతే లాక్ అండ్ అన్లాక్ మనకు కో ప్యాసింజర్ కూడా ఇస్తున్నారు విత్ వన్ టచ్ పవర్ ఆటో పవర్ విండోస్ విచ్ ఇస్ రియలీ కూల్. సాఫ్ట్వేర్ లెదర్ ట్రీట్మెంట్, పాకెట్ స్టోరేజ్ స్పేస్, స్టాండర్డ్ స్పీకర్స్ అనేవి ఉంటాయి. మెరిడియన్ సౌండ్ సిస్టమ్ ఓన్లీ అండ్ టాప్ స్పెక్ట్రమ్ వేరియంట్స్లో ఉంటాయి. సీట్స్ అయితే వెంటిలేటెడ్ సీట్స్ ఒక్కటే మిస్ అయ్యాయి. రెస్టాల్ మనకు ఫ్రంట్ కూడా స్పోర్టీ సీట్స్, బకెట్ హర్గి షోల్డర్ సీట్స్తో పాటు చూడొచ్చు బ్లూ లైనింగ్ విత్ లెదర్ కమ్ ఫ్యాబ్రిక్ అపాలిస్టీ ట్రీట్మెంట్. వన్ ఆఫ్ మై ఫేవరెట్, ఎందుకంటే స్వెట్ కూడా మనకు ఇన్వాల్వ్ చేసుకుంటుంది, సీట్స్ అనేవి అబ్జర్వ్ చేసుకుంటుంది. డాష్ చూడండి ఎంత ప్రీమియంగా లార్జర్ టచ్ స్క్రీన్ ఇస్తారు. సాఫ్ట్వేర్ డాష్ బోర్డ్ ట్రీట్మెంట్, బ్లూ స్టిచెస్ చూడొచ్చు. సాఫ్ట్వేర్ అప్పర్ డాష్ బోర్డ్ ట్రీట్మెంట్, బ్లాక్ ట్రీట్మెంట్, ఏసీ వెంట్స్ అండ్ సిల్వర్ గార్నిష్ లైన్ ట్రీట్మెంట్గా చూడొచ్చు. సో ఇందులో మనకు కార్బన్ ఫైబర్ టెక్స్చర్ ట్రీట్మెంట్ లాగా గ్లోబాక్స్ వచ్చేవరకు డీప్ ఇన్సర్ట్ స్టోరేజ్ స్పేస్ డాక్యుమెంటేషన్ పెట్టుకోవడానికి విత్ లైటింగ్ ఫంక్షన్తో పాటు కూడా ఉంది. సేఫ్టీ ఫీచర్స్లో ఇప్పుడు 6 ఎయిర్ బ్యాగ్స్ అప్డేట్ చేశారు మనకు. 60+ స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్లో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఏబిఎస్, ఈబీడీ, ఈఎస్పీ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ డిస్ట్రిబ్యూషన్, సెంట్రల్ లాకింగ్, పవర్ డోర్ లాక్స్, చైల్డ్ సేఫ్టీ లాక్, యాంటీ థీఫ్ అలారం, సెంట్రల్ మౌంటెడ్ ఫ్యూయల్ ట్యాంక్, ఇంజన్ ఎంబాజిలైజర్, క్రాష్ సెన్సర్, స్పీడ్ అలర్ట్స్, ఐసోఫిక్ చైల్డ్ సీట్స్ మౌంట్, బ్రేక్ డిస్ట్రిబ్యూషన్, టార్క్ గా చూడొచ్చు, రోల్ ఓవర్ మిటిగేషన్, ఇల్ స్టార్ట్ అసిస్ట్ ఆటోమేటిక్ నుంచి, సీట్ బెల్ట్స్ రిమైండర్ వార్నింగ్, ఆటో హోల్డ్ ఫంక్షన్ ఆటోమేటిక్లో, టైర్ పేజింగ్ మానిటరింగ్ సిస్టమ్, సైడ్ స్టెప్ ఇంపాక్ట్ ఫ్రంట్ బీమ్స్ చూడొచ్చు. ఆల్సో మీకు హిల్ స్టార్ట్ అసిస్ట్తో పాటు ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, అడాప్టివ్ బ్రేక్ లైట్స్, యాక్టివ్ టర్న్ సిగ్నల్, డ్యూయల్ నోట్ ఎలక్ట్రానిక్ హారెన్స్, ఎలక్ట్రానిక్ రోల్ మిటిగేషన్, సీట్ బెల్ట్ లాచ్ విత్ డ్యూయల్ లాకింగ్, టాంజివ్, డబుల్ క్రాంక్ ప్రివెన్షన్ సిస్టమ్, ఆక్యుపేషన్ డిటెక్షన్ సిస్టమ్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ లుక్ ఆఫ్ డాష్ డిజైన్ అయితే మీకు ఇలా కనిపిస్తుంది డ్రైవర్ సైడ్ వచ్చేసి. ఇంకా డోర్స్ నుంచి చూస్తే సేమ్ డిజైన్స్, కాకపోతే డ్రైవర్ సైడ్ ఫీచర్స్ ఇంప్రూవ్ అవుతాయి కదా. సిల్వర్ క్రోమ్ ఇంటీరియర్ డోర్ హ్యాండిల్స్, లాక్ అండ్ అన్లాక్ సిస్టమ్ చూడొచ్చు, సెంటర్ లాకింగ్, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ఓవర్వేమ్స్, ఆల్ ద 4 పవర్ విండోస్, వన్ టచ్ ఆటో డ్రైవర్తో పాటు అండ్ లాక్ అండ్ అన్లాక్ చైల్డ్ లాక్ సిస్టమ్, సాఫ్ట్వేర్ లెదర్ ఫినిష్ ఆఫ్ ప్యాడ్స్ ట్రీట్మెంట్ చూడొచ్చు డోర్స్లో, పాకెట్స్, ప్లెంటీ ఆఫ్ స్టోరేజ్ స్పేసెస్, స్టాండర్డ్ స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అన్ఫార్చునేట్లీ 8-way ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ మిస్ అయ్యి మాన్యువల్లీ హైట్ అడ్జస్ట్ అండ్ రిక్లైన్ అండ్ స్లైడింగ్ అంతా కూడా మాన్యువల్లీ చేసుకోవాల్సి ఉంటుంది. వెంటిలేటెడ్ సీట్స్ కూడా మిస్ అవుతాయి మీకు సెకండ్ బేస్లో. ఆటో హెడ్ ల్యాంప్స్ ఫంక్షన్ కూడా వస్తే హెడ్ లైట్స్ కంట్రోల్స్ అన్ని మీకు రైట్ సైడ్ కింద డాష్లో ఇస్తారు. హై గ్లాసీ ట్రీట్మెంట్, లైనింగ్ ట్రీట్మెంట్స్ అండ్ ఆల్సో ఏసీ వెన్స్ టిపికల్ డిజైన్. 3 pedals, ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్, మీకు లాంగిట్యూడ్లోనే ఆటోమేటిక్ ఆప్షన్ కూడా వస్తుంది. సో బెటర్ మనకు అర్బన్ కండిషన్స్లో మనకు బెటర్ రైడింగ్ 4x2 ఆటోమేటిక్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫస్ట్ డాష్ డిజైన్ లోపల కూర్చున్నాక మీకు ఇలా ఉంటుంది. మీకు ఈ కార్లో పుష్ బటన్ స్టార్ట్ స్టాప్ ఫ్యూచర్ కూడా వచ్చేస్తుంది. వన్స్ వెహికల్ ఆన్ చేయగానే జీప్ బ్రాండింగ్తో ఇన్ఫోటైన్మెంట్ చూడొచ్చు, ఫుల్ స్వైప్ ఆన్ ఆఫర్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్తో వస్తుంది డిజిటలీ అండ్ జీప్ ఎంబలంతో చూడొచ్చు. నా కమింగ్ టు స్క్రీన్ గురించి మారితే డాష్లో మీకు ఇందులో లగ్జరీ సెగ్మెంట్ లాగా టాప్ స్పెక్ లాగా 10.1 inch టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ ఇస్తారు విత్ వైర్లెస్ ఆండ్రాయిడ్, యాపిల్ కార్ప్లే కనెక్టివిటీ సూట్ విత్ యూజర్ ఇంటర్ఫేస్, 6 స్పీకర్స్ వస్తుంది. నెక్స్ట్ మీకు ఇక్కడ మీడియా కనెక్టివిటీ ఫీచర్స్, కంఫర్ట్ ఫీచర్స్ చూడొచ్చు, ఫోన్ కనెక్టివిటీస్ అండ్ వెహికల్ సెట్టింగ్స్ ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ మీకు యాప్స్లో వెళ్ళినట్టయితేను సో సింపుల్ ఇంటర్ఫేస్, కొంచెం ల్యాగ్ ఇష్యూ అయితే ఉంది బట్ నాట్ బిగ్ డీల్. ఆల్ ప్రైజెస్ మనకి ఇక్కడ అన్ని రేడియో, మీడియా, డ్రైవర్ ప్రొఫైల్, కంట్రోల్స్, ఎఫ్ఎం, రేడియో, మీడియా. సెట్టింగ్స్లో వెళ్ళినట్టయితే మై ప్రొఫైల్స్ ఇవన్నీ కూడా చూడొచ్చు అండ్ డిస్ప్లే సెట్టింగ్స్ ఉన్నాయి అండ్ ఆల్సో సేఫ్టీ అండ్ డ్రైవింగ్ సంబంధించి బ్లూటూత్, కెమెరాస్ అండ్ ఇవన్నీ కూడా చూడొచ్చు. పైన మీకు షార్ట్ కట్స్లో చూస్తే మీ కెమెరా, కంపాస్ అండ్ నోటిఫికేషన్ ప్రొఫైల్స్. కెమెరాస్ చూడండి, ఒక రియర్ వ్యూ కెమెరా ఉంది కానీ రెజల్యూషన్ మాత్రం సూపర్ క్వాలిటీ, హై రెజల్యూషన్, క్లారిటీ సూపర్గా ఉంది. సింపుల్ ఇంటర్ఫేస్ చాలా బాగుంది. ఇంకా మీకు స్క్రీన్ కిందనే ఆటో స్టార్ట్ స్టాప్, ట్రాక్షన్ కంట్రోల్, హజర్ లైట్, పార్కింగ్ సెన్సర్ ఆన్ ఆఫ్ అండ్ ప్యాసింజర్ బ్యాగ్ ఇండికేషన్, హారిజాంటల్ ఏసీ వెన్స్, బ్లోవర్ కంట్రోలర్, హై గ్లాసీ సిల్వర్ ఫినిష్ ఆఫ్ లైనింగ్ ట్రీట్మెంట్ డాష్ అండ్ ఇందులో మీకు డ్యూయల్ జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్ కూడా వచ్చేసింది విచ్ ఇస్ క్రీటాలో కూడా మిస్ అవుతుంది ప్రైస్ సెగ్మెంట్లో చూస్తారు. అండ్ రోలర్ వాల్యూమ్ బటన్స్ అండ్ స్క్రీన్ ఆఫ్ అండ్ ట్యూన్ ఎంటర్ బటన్స్ చూడొచ్చు అండ్ స్క్రీన్ ఆఫ్ చూడొచ్చు, అదే అవుతుంది, టచ్తో ఆన్ అవుతుంది. టైప్ సి అండ్ యూఎస్బీ పోర్ట్ ప్రొవైడ్ చేసినారు. వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ ప్యాడ్ కూడా వచ్చేస్తుంది. స్టైలిష్ బాల్ టైప్ ఆఫ్ సిల్వర్ క్రోమ్ మాన్యువల్లీ గేర్ లివర్ 6 స్పీడ్గా చూడొచ్చు, రియల్లీ కూల్ అండ్ హై గ్లాసీ ఫినిష్ అండ్ సెంటర్ కన్సోల్లో చూడొచ్చు. ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఇవన్నీ డమ్మీస్ ఎందుకంటే 4x2 వెహికల్, 4x4 కాదు. ట్విన్ కప్ హోల్డర్స్, కీ హోల్డర్ కూడా ఇస్తున్నారు. కీస్ చూపిలే కదా, కీస్ వచ్చి సింపుల్గా చూడొచ్చు, లాక్ అన్లాక్ అయితే ప్రొవైడ్ చేస్తారు అండ్ మిగతా అన్ని డమ్మీ బటన్స్. బ్యాక్ సైడ్ వచ్చే వరకు జీప్ బ్రాండింగ్తో మనకు కీస్ పైన ప్రొవైడ్ చేసిన స్పేర్ కీ కూడా సేమ్ అయితే
ఉంటుంది, విచ్ ఈస్ రియలీ కూల్. అండ్ మీకు సెంటర్ ఆర్మ్ రెస్ట్లో సాఫ్ట్వేర్ లెదర్ ట్రీట్మెంట్ అండ్ డీసెంట్ స్టోరేజ్ స్పేస్ సెంటర్ ఆర్మ్ రెస్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు విత్ బ్లూ లైనింగ్ అండ్ అడ్జస్టబుల్ సెంటర్ ఆర్మ్ రెస్ట్ ఇస్తున్నారు, విచ్ ఈస్ రియలీ కూల్ ఫ్యూచర్. ఇంకా స్టీరింగ్ వీల్ వచ్చేసి మీకు 4 స్పోక్ స్టీరింగ్ వీల్ చూడొచ్చు విత్ జీప్ బ్రాండింగ్ ఆన్ ది సెంటర్ ఆఫ్ స్టీరింగ్ వీల్. లెఫ్ట్ సైడ్ మీకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ బ్రౌజింగ్ కాల్ ఇక్లాన్స్. రైట్ సైడ్ మీకు సిల్వర్ గార్నిష్ ఫినిష్, బట్ ఈ బటన్ ఎందుకు ఇస్తున్నాను నాకైతే ఐడియా లేదు, మీకు ఐడియా ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ సిల్వర్ గార్నిష్ ట్రీట్మెంట్, సాఫ్ట్వేర్ లెదర్ ఫినిష్ ఆఫ్ స్టీరింగ్ వీల్ ప్రొవైడ్ చేస్తున్నారు. స్టీరింగ్ వీల్ అడ్జస్ట్మెంట్ గురించి మారితే మాన్యువల్లీ రిచ్ అండ్ టెలిస్కోపిక్ టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ ప్రొవైడ్ చేస్తున్నారు, రియలీ కూల్, బిగ్ థమ్స్ అప్. అండ్ లెఫ్ట్ సైడ్ మీకు ఇండికేటర్స్, లైట్స్, పాస్ లైట్ స్విచ్. అండ్ రైట్ సైడ్ మీకు ఆటో రెయిన్ సెన్సింగ్ వైపర్స్ ఫంక్షన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మీకు మిస్ అయింది ఏంటంటే ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఎందుకంటే ఇది బేస్డ్ ఆన్ స్పోర్ట్స్ టెక్ ట్రిమ్ వేరియంట్ బేస్ మోడల్ కాబట్టి. సెంటర్ డిజిటల్లో మీకు స్పీడో, కరెంట్, ట్రిప్ మీటర్స్, ఇన్ఫో అండ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీరు బ్రౌజ్ చేసుకోవచ్చు. దీంట్లో నాకు చాలా బాగా నచ్చింది. అండ్ స్పీడో అనలాగ్ టాకోలా ఇస్తున్నారు, డైనమిక్ స్టీరింగ్, టార్క్, సర్వీస్ కంట్రోల్, యూజర్ సెంటర్, అప్పర్ డివైజెస్ అండ్ అప్పర్ రైట్, ఇవన్నీ కూడా ఇవ్వచ్చు. సో సెటప్స్ అండ్ టెంపరేచర్ ఇవన్నీ కూడా మళ్ళీ మీరు డీటెయిలింగ్స్కి అయితే వెళ్ళొచ్చు. ఆయిల్ టెంపరేచర్, అవుట్ సైడ్ టెంపరేచర్ అండ్ స్క్రీన్ సేవర్, వెహికల్ సెట్టింగ్స్లో ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ ఆన్ అండ్ ఆఫ్, స్పీడ్ అలర్ట్ అండ్ ఈల్ స్టార్ట్ అసిస్ట్, ఇవన్నీ కూడా మీకు లాట్ ఆఫ్ మళ్ళీ కస్టమైజ్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఫ్యూయల్ గేజెస్ చూడొచ్చు, మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్, డిజిటల్ ఫ్యూయల్ గేజ్ వస్తుంది, రెస్టాల్ మళ్ళీ బ్యాటరీ సేవర్స్, ఇవన్నీ మీకు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయితే చూడొచ్చు, విచ్ ఇస్ రియలీ కూల్. ఈ బటన్స్ ద్వారా బ్రౌజ్ చేశాను నేను. ఇంకా డాష్ డిజైన్ వచ్చేసి చూస్తాను మీకు సాఫ్ట్వేర్ లెదర్ ఫినిష్ టైప్ ఆఫ్ సాఫ్ట్ టచ్ ట్రీట్మెంట్ ఆఫ్ డాష్, సబ్వూఫర్ ట్రీట్మెంట్ అండ్ మాన్యువల్ డిమ్మింగ్, IRVM ప్రొవైడ్ చేసిన ఆటో డిమ్మింగ్ కూడా ఇచ్చేస్తుంటే ఈ ప్రైస్ పాయింట్కి ఇంకా బాగుంటుండే, కంప్లీట్ ఫుల్ఫిల్ అయిపోతుండే. ఇవన్నీ సన్ రూఫ్ కంట్రోల్స్, మూన్ రూఫ్ అండ్ సన్ రూఫ్. ఇక్కడ లైట్స్ చూడొచ్చు, హెలోజిన్ లైట్స్ అయితే డోర్ లైట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, మైక్స్, స్పీకర్స్, బ్లూటూత్కి సంబంధించి ఇవన్నీ లైట్స్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ మూన్ రూఫ్ అండ్ సన్ రూఫ్ రెండు కూడా ఎలక్ట్రికలీ ఓపెనింగ్ అండ్ ఫోల్డింగ్ చేసుకోవచ్చు. హ్యూజ్ పానరామిక్ సన్ రూఫ్, లాట్ ఆఫ్ ఎయిరీ ఫీలింగ్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కో ప్యాసింజర్ సైడ్ సన్ వైజర్లో వ్యానిటరీ మిర్రర్ విత్ లైట్ ఫంక్షన్ కూడా ఉంది. సేమ్ యాజ్ ద డ్రైవర్ సైడ్ కూడా వ్యానిటరీ మిర్రర్ విత్ లైట్ ఫంక్షన్ అండ్ టికెట్ హోల్డర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మైక్స్ అండ్ స్పీకర్స్ ఆఫ్ బ్లూటూత్ రూఫ్ అండ్ టాప్లో ప్రొవైడ్ చేస్తున్నారు, బ్లాక్ రూఫ్ లైనింగ్. సో ఇంటీరియర్ సంబంధించి ఇది సెకండ్ బేస్ ఆఫ్ లాంగిట్యూడ్ వేరియంట్కి సంబంధించి ఒక లగ్జరీ ఫ్యామిలీ ఎస్యూవీ, ప్రాపర్ సేఫ్టీ విత్ ఆల్ ఫీచర్స్ ఫుల్ఫిల్ అయిపోయి బిలో 30 lakhs బడ్జెట్ ఉన్న వాళ్ళకి డెఫినెట్లీ నేను సజెస్ట్ చేసే వాల్యూ ఫర్ మనీ వేరియంట్ జీప్ ఈజ్ అమెరికన్ బ్రాండ్ కార్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ కూడాను. సో ఇది ఓవరాల్గా ఇంటీరియర్కి సంబంధించి టెక్ అండ్ కంఫర్ట్ కీ ఫీచర్స్. ఇంకా ఇంజన్ గురించి ఫైనల్లీ డిస్కస్ చేద్దాం. ఇంజన్ హుడ్ ఓపెన్ చేయడానికి నాబ్ ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫిట్ అండ్ ఫినిష్ క్వాలిటీ నెక్స్ట్ లెవెల్ ప్రీమియంగా ఉంది. ఇంజన్ వచ్చేసి సింగిల్ ఇంజన్ ఆప్షన్, ఇప్పుడు మనకు ఒకటే ఆప్షన్ ఉంది, 2 liter డీజిల్ ఇంజన్, మల్టీ జెట్ ఇంజన్ ఇది. ఇందులో మీకు 1956cc డిస్ప్లేస్మెంట్, 4 cylinders ఇన్లైన్తో వస్తుంది, DOSC కాన్ఫిగరేషన్, BS6 phase 2 ఇంజన్. ఒకసారి మనం హుడ్ ఓపెన్ చేసి మిగతా విషయాలు అయితే మాట్లాడేద్దాం. సో హుడ్ ఓపెన్ చేయడం కూడా చాలా కష్టం, కొంచెం అది లోపలికి అయితే ఉంటుంది. ఫైనల్లీ ఓపెన్ అయింది. సో చాలా హెవీగా అయితే ఉంది, రియల్లీ చాలా హెవీగా ఉంది. సో ఇలా చూస్తున్నారు కదా, హైడ్రాలిక్ స్ట్రక్స్ కూడా లేవు అన్ఫార్చునేట్లీ. సో టర్బో డీజిల్ ఇంజన్, మల్టీ జెట్ ఇది, 170 PS ఆఫ్ పవర్ తీస్తుంది, 350 Nm ఆఫ్ టార్క్ విత్ 6 speed మాన్యువల్ ఇది. ఇందులో 9 speed ఆటోమేటిక్ కూడా తీసుకోవచ్చు, కొంచెం ప్రైస్ ఎక్కువగా ఉంటుంది, 2 lakhs వరకు ఉంటుంది. అండ్ బ్యాటరీస్ ఇక్కడ అంతా ప్లేస్మెంట్ అనేది చూడొచ్చు. ఫ్రంట్ వీల్ డ్రైవ్ 4x2, 4x4 ఆప్షన్ కూడా వస్తుంది వేరే వేరియంట్స్లో. 0 to 100 9.8 secondsలో రీచ్ అవుతుంది. మైలేజ్ 17 ఇస్తుంది మాన్యువల్, ఆటోమేటిక్ అయితే 16 వరకు ఇస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇన్సులేషన్ చూడొచ్చు, చాలా హెవీ ఇంజన్, టాప్ స్పీడ్ 190 వరకు కూడా వెళ్తుంది వెహికల్. ఒక కాంపిటీషన్ చూస్తేను మనకు ప్రాపర్ హ్యారియర్కి వస్తుంది, హెక్టర్కి వస్తుంది, హుండై టూసాన్, సెల్టాస్, XV700, C5 ఎయిర్ క్రాస్కి ప్రాపర్ కాంపిటీషన్ తీసుకోవచ్చు. సో ఈ వెహికల్ బుక్ చేసుకుందాం అనుకుంటే ఫర్దర్ డీటెయిల్స్ కోసం మీ స్క్రీన్ పైన కాంటాక్ట్ కాల్ చేసి బుకింగ్ అమౌంట్ కానివ్వండి, ప్రైజెస్, ఆన్ రోడ్ ప్రైజెస్ అన్ని కూడా కనుక్కోవచ్చు. ఇది మనకు జీప్ షోరూమ్, మనకు జూబ్లీ హిల్స్లో ఉంటుంది, హైదరాబాద్ది. సో మన ఛానల్ నుంచి స్పెషల్ ఆఫర్స్, బెస్ట్ డిస్కౌంట్స్ ఎప్పుడు కూడా ఉంటాయి. దట్స్ ఇట్ గైస్, ఓవరాల్గా రివ్యూ ఆఫ్ 2024 జీప్ కంపాస్ లాంగిట్యూడ్ సెకండ్ బేస్ మోడల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇది. ఈ రివ్యూ అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యి మెసేజ్ చేయొచ్చు. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అనేవి ఉన్నాయి. అండ్ కొత్తగా విజిట్ చేసిన ఇక్కడ వరకు చూస్తే డెఫినెట్గా మన ఛానల్ నచ్చుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ అయితే ఆల్ పెట్టేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో బై, టేక్ కేర్, మాస్క్ వేసుకొని, శానిటైజర్, రెగ్యులర్ యూషన్, సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసి అందరూ సీట్ బెల్ట్స్ వెయిట్ చేయండి, రైడ్ చేసే అందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వెయిట్ చేయండి. పిల్ అండ్ రైడ్తో పాటు సైనింగ్ ఆఫ్. నేను మీ బైకర్స్ బాస్ అని. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.